ప్రజలు జీవించడానికి అత్యంత అనుకూలమైన నగరాల్లో హైదరాబాద్ ముందు వరుసలో ఉంటుంది. ఇతర రాష్ట్రాల ప్రజలే కాదు, విదేశీయులు సైతం భాగ్యనగరాన్ని సందర్శించేందుకు, ఇక్కడ నివసించేందుకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. చల్లటి వాతావరణం, ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగాలు, ఇతర నగరాలను మించేలా ఐటీ రంగం అభివృద్ధి, దేశ విదేశాల్లోని ప్రముఖ నగరాలతో కనెక్టివిటీ, ఇలా హైదరాబాద్కు ఎన్నో అనుకూలతలు ఉన్నాయి. అయితే ఇవన్నీ నాణానికి ఒకవైపే. హైదరాబాద్ మహానగరంలో ప్రస్తుతం డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రాజధాని ఢిల్లీ తరహాలోనే భాగ్యనగరంలోనూ వాయు కాలుష్యం అలుముకుంటోంది. నగరంలో ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఒక్కసారిగా పడిపోయింది. కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్, నాంపల్లి, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో గాలి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. ఆయా ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 300 దాటిపోయిందంటేనే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్లో ప్రస్తుత పరిస్థితిపై పర్యావరణవేత్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి చేజారక ముందే చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. చిన్నారులు, వయోవృద్ధులతో పాటు శ్వాసకోశ వ్యాధుల సమస్యలతో సతమతమవుతున్న వారికి ఈ వాతావరణం తీవ్ర ఇబ్బందికరంగా మారిందని పర్యావరణవేత్తలు ఆవేదన చెందుతున్నారు. గత 2 దశాబ్దాల్లో హైదరాబాద్ నగర విస్తీర్ణం భారీగా పెరిగింది. గతంలో నగర శివారులో ఉంటే పరిశ్రమలు ఇప్పుడు మధ్యలోకి వచ్చేశాయి. దీంతో పారిశ్రామిక వాడల సమీపంలో నివసించే ప్రజలు తీవ్ర కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ కారణంగా శ్వాసకోశ, చర్మ వ్యాధులకు గురవుతున్నారు. దీనికి తోడు ప్రధాన రహదారులపై గంటల తరబడి ఏర్పడుతున్న ట్రాఫిక్ జామ్ వల్ల కూడా వాయు, శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది. ఈ కాలుష్య తీవ్రతను నియంత్రించడంలో ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని పర్యావరణవేత్తలు విమర్శిస్తున్నారు. గతంలో నగరంలో రోడ్లకు ఇరువైపులా వందల సంఖ్యలో భారీ వృక్షాలు కనిపించేవి. అయితే రహదారుల విస్తరణ పేరుతో చాలా వాటిని కొట్టివేయడంతో వాయు కాలుష్యానికి అడ్డే లేకుండా పోయిందని ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మేల్కొని చర్యలు తీసుకోకపోతే ఢిల్లీ తరహాలోనే హైదరాబాద్ నగరం కూడా తీవ్రమైన పరిస్థితిని ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు.